మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వ్యాపారాలకు పరిశ్రమలకు ఉపయోగపడుతుంది అనుకోవడం కానీ నేను ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తిని కాదు. నేను కార్యకర్త నుంచి వచ్చిన వాడిని, కష్టపడి వచ్చిన వాడిని, కార్యకర్తలతో కలిసి పెరిగిన వాడిని. మీకు మాట ఇస్తున్నా, నేను కూడా బాధ్యతగా ఉంటా. ఏదైతే 36 సంవత్సరాలుగా ఒక మాట పైన ఒకే కమిట్మెంట్తో ఒకే కుటుంబంతో చిన్నప్పటి నుంచి పెరిగాను. అదే కమిట్మెంట్తో నిజంగా కూడా వాసన నాయకత్వంలో ఈ జిల్లాలో ఒక ఒంగోలు అసెంబ్లీలో కాదు, ఈ ఒంగోలు పార్లమెంటు మొత్తంలో వాసన నాయకత్వంలో ఏమైతే పార్లమెంటు నుంచి స్థానిక జిల్లా నాయకులలో జిల్లా వ్యవహారాల్లో అన్న నిర్ణయాలు తీసుకుంటే ఈ జిల్లాకి పార్లమెంట్ నుంచి రావాల్సిన ప్రతి పనిని కూడా తప్పకుండా బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా గౌరవించేలాగా మాకు మంచి ఎంపీ అభ్యర్థిని పంపించారు, మాకు అందుబాటులో ఉండే వ్యక్తిని పంపించారు. ఇప్పుడు ఆర్ఓ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఆర్ఓ బిడ్ ఒకటి చెప్పడం జరిగింది. ఇట్లాంటి ఏదన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రకంగా ఉన్నా కూడా మీ పార్లమెంట్ సభ్యుడిగా పూర్తి సమయం వెచ్చిస్తా. నిజంగా కూడా నాకేమీ వ్యాపారాలు పరిశ్రమలు లేవు. ఇక్కడ ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తానని, మీ అందరికీ గౌరవంగా ఉండేలాగా వ్యవహరిస్తానని మీకు మాటిస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తున్నా. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారో మీ ఆశీర్వచనాలు నిజంగా మీ పెట్టిన నమ్మకం నిలబడేలా పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తానని మాటిస్తున్న. రాష్ట్ర స్థాయిలో ఎట్లాగో వాసన్న మంత్రిగా ఉంటారు. మన శాసనసభ్యుడిగా మీరందరూ ఎట్లాగో వాసన్న లాంటి నిజంగా కూడా అజాత శత్రు. నేను ఎప్పుడో చూసా ఎవరో మాట్లాడుతుంటే నాకు అనిపించింది నిజంగా కూడా నాకు తెలిసినంత వరకు ఒక్క వ్యక్తిని కూడా ఒక మాట అన్నటువంటి వ్యక్తి కాదు. ఈరోజు కూడా తన పేచీలో చెప్తారు, మంత్రిగా పనిచేసినప్పుడు తనకు వ్యతిరేకంగా చేసిన వాళ్ళు, తను విమర్శించిన వాళ్ళు, తను ఇబ్బంది పెట్టిన వాళ్ళు తన దగ్గరకు వచ్చినా, తన ఇంటికి వచ్చినా, తన ఆఫీస్కి వచ్చినా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు పని చేసి పంపించినప్పుడు మన దాకా వచ్చారు. పాతయన్ని మనసులో పెట్టుకోకూడదు. వాడు చెడ్డ చేస్తున్నా, వాడు అనున్నా కూడా అతను మంచి జరిగితే చాలే, మన ఇంటికి వచ్చాడు సంతోషంగా పోవాలని ఆలోచించేటటువంటి వాసన్న నిన్న ఈ అపోజిషన్కి ఉన్నటువంటి అభ్యర్థి మాట్లాడుతున్నప్పుడు అనిపించింది వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారని, నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారని. ఒక్కసారి అలాంటి వ్యక్తులు ఇక్కడ శాసనసభ్యులుగా వస్తే మీకు భద్రతకి అవకాశం ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతంగా ఒంగోలు ఉంటుందా ఆలోచించండి. ప్రశాంతంగా ఒంగోలు ఉండకపోవడమే కాకుండా అరాచకాలకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మీరే గమనించండి, వాళ్ళే విమర్శిస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు, వాళ్ళే నిరసన చెప్తున్నారు, వాళ్ళే కేసులు పెడుతున్నారు, వాళ్ళు అరెస్ట్ చేయమని ఒత్తిడి తెస్తున్నారు. అంటే దొంగ అన్నట్టు తప్పు చేసినోడే ఎన్ని తప్పులు చేస్తున్నారంటే ఇట్లాంటి వ్యక్తులు జనబాహుల్యంలోకి వచ్చి రేపు తెల్లారితో ఇట్లాంటి మంచి అందరూ కూడా బాగా ఉన్నత భావాలు ఉన్నటువంటి ఇట్లాంటి అసెంబ్లీలో అలాంటి వ్యక్తులు మీరు గమనించండి. నిన్న మొన్న ఇట్లాంటి వ్యక్తులు వస్తే మీకున్న భద్రత ఏంది, ప్రశాంతత ఏంది ఒకసారి ఆలోచించండి. ఒంగోలు ప్రశాంతంగా ఉండాలంటే, ఒంగోలులో అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభ్యుడిగా ఉండాలంటే, అందరికీ మంచి చేసే వ్యక్తి శాసనసభ్యుడిగా కావాలంటే మనం ఆలోచించుకోవాల్సిన నిర్ణయం వాసన లాంటి వ్యక్తిని నిజంగా కూడా మీరందరూ కూడా కాపాడుకోవాల్సిన, గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అన్న కూడా చెప్తున్నాడు 6 సార్లు పోటీ చేసి చివరిగా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఖచ్చితంగా పార్టీలో జగనన్నకి దగ్గర బంధువే కాదు, జగనన్నకి అత్యంత ఇష్టమైన వ్యక్తి, నమ్మకస్తుడు కూడా. ఏదైనా ప్రజలకు సంబంధించి పనులు జరిగినప్పుడు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఆలస్యమైనప్పుడు, ఈ ఆలస్యానికి కారణం అధికారులు ఎక్కడైనా ఉన్నప్పుడు అది జరిగేంత వరకు గట్టిగా ఉండడాన్ని తప్ప వాసనకి వేరే తెలియదని అందరికీ కూడా తెలుసు.